హాయ్ అండి. వెండి సామాను అనేది నావి చూసారా ఎంత బ్లాక్గా ఉన్నాయి. ఇవైతే నేను డైలీ దేవుడి కాడికి అయితే నేను వాడతాను. కుంకుమ బరని ఒకటి కుంకుమ వేసుకోవడానికి ఒకటి వాడుకుంటాను. ఇవైతే నల్లగా ఉన్నాయి కదా, ఇవైతే తెల్లగా రావడానికి అయితే ఒక టిప్ అయితే నేను చెప్తాను. అంటే వీటికి ఎక్కువ కొంచెం స్ప్రే బాటిల్స్ అవి యూజ్ చేసి కడుగుతారు కదా, అలాంటిది ఏమక్కర్లేదు. గిన్నెలకు సరిపడగా కొంచెం వాటర్ అనేది తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని వాషింగ్ మిషన్ లిక్విడ్ ఏదైనా పర్వాలేదు, లిక్విడ్ వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్, కొద్దిగా వెనిగరు, వాషింగ్ మిషన్ లిక్విడ్, బేకింగ్ సోడా 2 స్పూన్స్ బేకింగ్ సోడా వేసుకుని 2 స్పూన్స్ బేకింగ్ సోడా 2 స్పూన్స్ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఈ వెండి సామాను అనేది వేడి నీటిలో అయితే వేయాలి. వేసిన తర్వాత కొద్దిసేపటికైతే వాటర్ అనేది మరుగుతుంది కదా, బాగా మరగనివ్వాలండి. మరిగితే దానికి పట్టిన కిలం అనేది అంతా పోతుంది. ఇందాక వేసినప్పుడు అయితే ఇలా అనేది వాటర్ అనేది మరగనివ్వాలి. ఆ తర్వాత మనకి కొంచెంగా ఎలా కలర్ చేంజ్ అయింది అనేది మనం చూసుకుంటే తెలిసిపోతుంది. ఇందాక నేను వేసినప్పుడు అయితే బ్లాక్గా ఉన్నాయి చూసారు కదా, ఇప్పుడు అయితే కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. కొంచెంసేపు ఒక 10 నిమిషాలైనా సరే దాన్ని వేడి నీటిలో అయితే మరగనివ్వాలి. ఆ తర్వాత వేడి నీళ్ళు వంచేసుకుని ఆ తర్వాత వాటర్ అనేది వంచేసుకోవాలి. వాటర్ అనేది చూసారు ఎలా మరో, తర్వాత కొద్దిగా చల్లనీళ్ళు అనేది వేసుకుని మళ్ళీ కొద్దిగా మామూలుగా అందులోనే వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చూసారు కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో. ఆ తర్వాత కోల్గేట్ పేస్ట్తో కొద్దిగా మనం బ్రష్ పెట్టుకుని ఆ గిన్నెలను అయితే కొంచెంగా బ్రష్ పెట్టుకుని కడిగేసుకుంటే మటుకి ఇలా అయితే తెల్లగా వచ్చేస్తాయండి. వీటికి మనం మెరుగు పెట్టి ఎక్కించక్కర్లేదు. ఒక 200 అది పెట్టేసి స్ప్రే బాటిల్స్ అవి వాడుతూ ఉంటారు కదా వెండి తెల్లగా రావడానికని, అలాంటిది కూడా వాడక్కర్లేదు. ఇలా చేసుకుంటే మటుకి వెండి గిన్నెలు అయితే కొత్తగా మెరుగుపెట్టిన గిన్నెలాగా అయితే రెడీ అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మంచినీళ్ళు అయితే శుభ్రంగా మళ్ళీ వాష్ చేసేసుకుంటున్నాను నేను. వాష్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే గుడ్డ పెట్టుకుని తుడుచుకోవచ్చు. నాకైతే ఎండ ఉంది అప్పటికి, అందుకని ఎండలో పెట్టుకున్నాను. ఎండలో పెట్టుకున్న తర్వాత బాగా ఆరిపోతాయి కదా, ఆరిన తర్వాత అయితే మంచి షైనింగ్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారా గిన్నెలు అనేవి ఎలా మెరిసిపోతున్నాయో, తెల్ల పువ్వులాగా అనేది వచ్చేసినాయి చూసారా. కుంకుమ బరని ఇందాక ఎంత నల్లగా ఉందో, వెండి గ్లాస్ అయితే ఎంత నల్లగా ఉంది, ఇవన్నీ ఎంత నల్లగా ఉన్నాయో మీరు చూసారు కదా. ఈ ఒక్క చిన్న చిట్కా అయితే పాటించండి, వెండి గిన్నెలు అనేది పెద్ద శ్రమ లేకుండా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. చూసారా ఎంత తెల్ల మెరిసిపోతున్నాయో.